నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. అసలు రాజకీయాలు ఎటు మొదలై ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయో సామాన్యుడికి ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఒక పక్కన ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆంధ్ర అంతా వరదలు వచ్చి మొత్తం కృష్ణా నది పొంగి జనాలు నివాసం కూడా లేని స్థితిలో ఒక రకంగా ఇబ్బందులు పడుతుంటే దాన్ని సమీక్షిస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించే పనిలో ప్రభుత్వము. ఇది ప్రభుత్వ తప్పిదమే అని విమర్శిస్తూ ప్రతిపక్షం మొత్తానికి ప్రజల్లో ఉన్నారనుకుంటే, ఇంకొంతమంది రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఇలాంటి సందర్భంలో వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. సత్యవేడు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినాయి. అసలు అది నిజమా అబద్ధమా? అదే పార్టీలో ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్త, మహిళా కార్యకర్త ఆయన పైన ఆరోపించినది ఆరోపణ నిజమా? ఇదేంటి? ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు? ఇలాంటి సందేహాలు ప్రజలకు కలగక మానవు. వాటిలో కొన్నిటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జగడం సత్యనారాయణ గారు, టీడీపీ లీడర్. ఆయనతో మాట్లాడి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. అసలు ప్రభుత్వం ఎటుగా వెళ్తుందో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సహజంగానే రాజకీయం అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది సార్. మీరు ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన నాటికి ఇవాళకి మీరు చాలా మార్పులే చూస్తుంటారు. అప్పుడు రాజకీయ నాయకులన్న ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ అంటే ఒక రకమైన గౌరవము, ఒక రకమైన అభిమానం కనిపించేది. ప్రస్తుతం ఉన్న సమాజంలో జనానికి ఆ రకమైన గౌరవ అభిమానాలు ఏం కనిపించట్లేదు, కాదంటారా? అవును మేడం. రాజకీయాలంటే ఆ రోజు కూడా క్షీణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు రాజకీయాల్లోకి రావడానికి యువత ప్రయత్నించాలి అంటే కూడా భయపడే పరిస్థితులే వచ్చినాయి. యువత రాజకీయ రంగం వైపు ఎక్కువ మొగ్గు చూపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. దానికి ఉదాహరణగానే ఇప్పుడు మనం నిన్నటి నుంచి వింటున్న వార్త, సత్యవేడు ఎమ్మెల్యే గారు, ఆయన మీద మీ పార్టీలోనే, ఇప్పుడు ఆయన మీ పార్టీ తరపు నుంచే ఎమ్మెల్యే, మళ్ళీ ఇదే టీడీపీ పార్టీలో నుంచి ఒక మహిళా కార్యకర్త ఆయన తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని, ఆయన రకరకాలుగా హింసించారని, శారీరకంగాను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందని ఆవిడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ కంప్లైంట్ చేశారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేలను, ఇలాంటి నాయకుల్ని టీడీపీ ఎందుకు ప్రోత్సహిస్తుందంటారు? మేడం, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండే పరిస్థితులు మా నాయకుడు మాకు నేర్పడు మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా పరిపాలనతోటే ముందుకెళ్ళాలనుకుంటారు ప్రజల్లోకి తప్ప వ్యక్తిగత వ్యవహారాల్లోకి ఎక్కువగా ఆయన చూసే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు ఈ ఎమ్మెల్యే విషయంలో ఆయన చివాట్లు పెట్టడం, ఖచ్చితంగా ఆయన ఖండించడం, ఈ వ్యవహారంలో సీరియస్ అవడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ పట్ల పనిష్మెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. కానీ ఇటువంటి వ్యవహారాలకి తెరలేపినటువంటి అనేక సందర్భాలు వైసీపీలో మనం చూసాం. ఎందుకంటే వైజాగ్ని వీళ్ళేదో ఇంటర్నేషనల్ లెవెల్లో చూపిస్తామని చెప్పేసి అక్కడ మకాం వేసి ఋషికొండ దగ్గర నుంచి సామాన్యుల భూముల వరకు కబ్జా చేసుకున్నటువంటి సందర్భాల్లో ఇటువంటి వ్యవహారాలు కూడా అక్కడ అనేకం జరిగాయని చెప్పేసి మాకు ఆ రోజు వినిపించినప్పటికీ కూడా ఏంటి వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటని మేము ఆ రోజు ఆలోచిస్తే వాళ్ళ వయసుకి తగ్గినటువంటి మనవరాలు, వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో కూడా బిహేవింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఎలా ఉందంటే ఆ రోజు చాలా దారుణంగా ఉంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇటువంటి వారి పట్ల వేటు వేయడం తప్పదు, వేటు వేయాలి. ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాలు ఏదైనా అయితే శిక్షార్హులుగా ప్రభుత్వం భావించి వాళ్ళని పక్కన పెడుతుంది మేడం. ఖచ్చితంగా ఈ సత్యవేడు ఎమ్మెల్యే గారు ముందు టీడీపీలో ఉండి మధ్యలో మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణమేమో ఒక వ్యక్తి పార్టీ మారడం అనేది, కానీ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం కానీ అంచనా వేసుకొని చూసుకొని తీసుకోరా? ఖచ్చితంగా చూడాలి మేడం. ఎందుకంటే నేను పార్టీలు పక్కన పెట్టి మాట్లాడుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే మంచి చెడు అనేది రెండు ఉంటాయి కాబట్టి
మంచిని మనం ప్రోత్సహించకపోతే చెడు రాజ్యం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి పార్టీ మారి ఇన్ని వ్యవహారాలు రూపాంతరం చెంది మళ్ళీ పార్టీ ఇంకో పార్టీలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పార్టీ నడిపే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవిత చరిత్రనే కాదు, అతని యొక్క వ్యవహార శైలిని కూడా మనం గమనించి పార్టీలకు తీసుకోవడం అనేది జరగాలి మేడం. ఖచ్చితంగా అటువంటిది లేకపోతే రేపు పొద్దున్న ఇటువంటి నిందలే మోయాల్సి వస్తుంది. ఈ కార్యకర్త, ఈ మహిళా కార్యకర్త ఆయన మళ్ళీ పార్టీలోకి వెనక్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఎమ్మెల్యే గారి పట్ల ఎప్పుడూ కొద్దిగా వ్యతిరేకతతోనే ఉన్నారు. ఆయన సరైన వ్యక్తి కాదు, చాలాసార్లు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అని అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం, మీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారట కదా. మరి అలాంటప్పుడు ముందుగానే ఏదైనా యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండేదేమో. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మేడం, ఎందుకంటే ఇక్కడ కూడా మనం డౌటు అనుమానం ఎక్స్ప్రెస్ చేయవలసింది ఏంటంటే ఆంధ్రాలో బోల్డ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అవును, తెలంగాణ వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే దీనికి ఎక్కడైనా మనం అన్యాయం జరిగినప్పుడు భారతదేశంలో నుంచి ఎక్కడైనా కూడా మనం పాయింట్అవుట్ చేయొచ్చు. రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది కాదంటలేదు, కానీ అనేక డౌట్లు, అనేక లోపభూయిష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు మేడం. ఓకేనండి, అందుకే నేను కూడా ఇంకేం అడగను. కానీ ఫైనల్గా ఈ టాపిక్ మీద ఒక్క విషయం చెప్పండి సార్. ఈ న్యూస్ మొట్టమొదటిసారిగా ఏబిఎన్ ఛానల్ నుంచి బయటకు వచ్చింది. చాలా వరకు జనానికి తెలిసిన విషయం ఏంటంటే ఏబిఎన్ ఛానల్ అనేది టీడీపీ వాళ్ళకి చాలా దగ్గరగా పనిచేస్తుంది అని. మరి అలాంటి ప్రోత్సాహకరమైనటువంటి ఒక మీడియా సంస్థ నుంచి విషయం బయటికి రావడం పట్ల ఏమని వర్ణించగలుగుతారు మేడం? ఏ మీడియా అయినా సరే మనం వాస్తవాలను బయట పెట్టవచ్చు. అందులో వాస్తవం ఉంటే ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలు ఏబిఎన్ ఏం చెప్పింది, లేకపోతే రేపు పొద్దున సాక్షి ఏం చెప్తుంది అని మనం చూడవచ్చు. ఈరోజు ప్రజలు, ఏపీ ప్రజలు ముందుగా 125 సంవత్సరాలు కూడా చూడనటువంటి పరిస్థితిని అవును విజయవాడలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. జనరల్గా వరదంటే లంక ప్రాంతాలు, తూర్పు పశ్చిమ ఇటువంటి ముప్పు ప్రాంతాలకే లోతట్టు ప్రాంతాలకే పరిమితం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మనం అధికార యంత్రాంగాన్ని కూడా అక్కడే వాచింగ్లో పెడతాం. కానీ ఈరోజు విజయవాడ నడిబొడ్డు మీద మరి ఆ ఏరు పొంగి తెగిపోయి మరి సిటీ అంతా ముంచెత్తినటువంటి సందర్భంలో అక్కడ సింగనగర్ అనేది పూర్తిగా ముగిలిపోయినటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దీనికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఇది వీళ్ళ స్వయం తప్పిదం వల్ల జరిగింది, శనివారం నాడు ఆగస్టు 31వ తారీఖు జరిగే ఉపద్రవానికి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరిస్తే 3 రోజులుగా ప్రభుత్వం అలసత్వం వహించింది, ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చినట్టు 100 రోజుల్లోనూ ఇదంతా జరిగిపోతుందని చెప్పేసి, అక్కడ ఆక్యుపేషన్ జరిగిందని చెప్పేసి మనం భావించడం. గత 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు ఆ కరకట్ట ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యంగా, మెయింటెనెన్స్కి నిర్లక్ష్యంగా వదిలేశారు మేడం వైసీపీ జగన్ ప్రభుత్వం అంతా. అక్కడ కబ్జాదారులు కూడా వెళ్ళి అది బొడమేరు అది లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో కంప్లీట్ మూసేసినటువంటి, కొంచెం వెడల్పు ఉండేది, కొంచెం పెద్ద కాలువలా ఉండేది, అది ఒక ఏరులాగా. కానీ ఈరోజు అదిలో పిల్ల కాలువలాగా చిన్న పాయలాగా తయారైపోయి వాటర్ దిగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రమాదం జరిగింది మేడం. ఖచ్చితంగా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఊహించలేదు కాబట్టి, ఖచ్చితంగా ఈరోజు ఇది జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంకా అటువంటి వరద అక్కడ వచ్చే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎజెండా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారు కూడా రాత్రింబవళ్ళు అక్కడ ఉండి వర్షం వస్తున్నప్పుడు కూడా మరి అక్కడ తడుస్తూ గొడుగులు వేసుకుని పనిచేస్తూ ఆ ఏరియా యొక్క ఏదైతే తెగిపోయిందో కట్టవ దాన్ని పూడ్చే ప్రయత్నంలో అందరూ ఉన్నారు. అదే నిమగ్నమై వర్క్ చేస్తూ ఉంటే దాన్ని గుర్తించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టాన్ని మనం చూస్తున్నాం. రాత్రి 2 అయినప్పటికీ కూడా ఆయన ఆ పడవల్లో తిరుగుతూ అది చిన్న చిన్న బోట్ల మీద తిరుగుతూ ఆ వయసుకు మించినటువంటి పని అక్కడ ప్రమాదం అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుగారు అటువంటి పరిస్థితికి. నాలాంటి అభిమానులు కూడా అయ్యో ఇటువంటి నాయకుడికి ఏమైనా జరిగితే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఏంటి, ఇటువంటి నాయకుడు మాకు ఇప్పుడు అవసరం కదా, ఇటువంటి ప్రమాదాల్లోకి ఈయన చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు, నేను దగ్గరుండి నా ప్రజలు రక్షించుకోవాలంటారు, అదే దృక్పథం దీన్ని వెళ్ళిపోతారని పనిచేసుకున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ రోజు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా మానిటరింగ్ చేసుకోవాలనేటువంటి సందర్భం.
అని మీరు అంటున్నారు సార్. 2019లో కూడా 19-20 తర్వాత కూడా ఇలాంటి వరదలు వచ్చాయి, కానీ ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు నేను ఇంట్లో లేను, రోడ్ల మీద తిరుగుతున్నాను అంటే మీ ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉంది ముఖ్యమంత్రి గారు, అందుకే మీరు బయటకు వచ్చారు అని ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఒక మీడియాని తీసుకొచ్చారు. మీడియాని తీసుకొస్తూ ఆ మీడియా తనదని మర్చిపోయి అవతల మీడియాని ఎప్పుడు కూడా మీరు కూడా ఫేవర్గా మాట్లాడితే మీ ఛానల్ కూడా, మీ శ్రీ ఛానల్ కూడా ఫేవర్గా మాట్లాడితే మీరు ఎల్లో మీడియా అంటారు. లేకపోతే ఈ విధమైనటువంటి బురద జల్లే ప్రయత్నంలో వైసీపీ మొత్తం యంత్రాంగం అంతా కూడా అదే ఏదో కోచింగ్ సెంటర్ లాగా పెట్టుకుని ఆయన ఒక కోచింగ్ సెంటర్లో ప్రిన్సిపల్ లాగా వైసీపీ నాయకులను తయారు చేశాడు తప్ప సబ్జెక్ట్ వైడ్గా మనం ఒక సమస్య వస్తే ఇలా స్పందించాలి, మనం ఈ విధంగా పోరాడాలి, లేకపోతే ఈ విధమైన పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్తారు తప్ప మనం చూస్తున్నాం ఇంత వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా కేంద్రాన్ని మనం కోరాలి, ప్రతిపక్షం కోరచ్చు కూడా, కేంద్రాన్ని కూడా. గతంలో ఆయన 5 సంవత్సరాల్లో కూడా మంచి సంబంధాలే ఆయన కొనసాగించాడు. ఆయనకున్న పరిచయాలతో ఇంకా ఒక స్టెప్ ఎదరకేసి అవసరమైతే ఆయన వేరే శిబిరం పెట్టి, వేరే మంత్రులు ఉన్నారు కదా, రోజా లాంటి నోరు పారేసుకున్నటువంటి మంత్రులందరూ ఉన్నారు కదా, అందులో సేవకు అధికారానికి సంబంధం లేదు మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో లేనప్పుడు కూడా తిరుపతి లాంటి వ్యవహారాల్లో కూడా కొన్ని జరగనటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులైనటువంటి తన భార్య అయినటువంటి భువనేశ్వరాన్ని కూడా అక్కడికి పంపించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సర్వీసులు చేసినటువంటి, హైదరాబాద్ నుంచి అక్కడ అంబులెన్స్లో అక్కడికి పంపించి మెడికల్ కిట్స్ కానీ లేకపోతే ఇతర సామాగ్రి కానీ వాళ్ళకు అందించినటువంటి సందర్భాలు మనం చూసాం మేడం. కానీ ఈరోజు ఇతనికి ఒక మీడియా, సాక్షి మీడియా ఉంది, ఇతనికి ఒక సంస్థ ఉంది, దాని ద్వారా ప్రచారం చేసుకోవడానికి వీలున్నప్పటికీ కూడా ఇతను అది చేయకుండా కేవలం బురద జల్లడానికే ప్రచారాన్ని ఉపయోగిస్తూ సరే సార్, ఇప్పుడు మీరు అన్నది ప్రజలకి సర్వీస్ చేసే పాయింట్ మర్చిపోయాడు. అదే సార్, ఇప్పుడు ఆయన సర్వీస్ చేయడం మర్చిపోయారు, బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారన్న మీరన్న వాదన్నే కాసేపు ఏకీభవిస్తే, వాళ్ళు 5 సంవత్సరాలే కదా అధికారంలో ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ ఇళ్లలో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళు లేవంటారా? గవర్నర్ ఇప్పుడు మీరొచ్చి ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదమని మీరు చెప్తున్నారు. వాళ్ళు మాకంటే ముందే పర్మిషన్లు ఇచ్చారు కదా, అప్పుడు అంత కరకట్ట ప్రాంతాన్ని మూసేసి మరి ఇల్లు కట్టుకోవడానికి టీడీపీ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు. కారణం ఎవరైనా మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి బాగుంది, కానీ ప్రజలకి జరిగింది నష్టం అయితే నష్టమే కదా సార్. అసలు టీడీపీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లేవా దాంట్లో? మీరు అన్నట్టు ప్రభుత్వంలో అక్కడక్కడ ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, 1, 2, 3 జరగవచ్చు. కానీ 99% కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి కబ్జాదారులే మేడం. వీళ్ళ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి అమరావతిలో ఏదో మొత్తం కమ్మ జనాలతో అక్కడ నింపేశారు కాబట్టి మన జనాన్ని కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి చుట్టుపక్కల మనం గ్రౌండ్ చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు డంప్ చేసేటటువంటి విధానం కూడా అక్కడ ఉంది మేడం. మనం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ, ఈ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ మనం లెక్క తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తేటతెల్లమై ప్రజలకు నిజం అర్థమవుతుంది మేడం. ఖచ్చితంగా వైసీపీ భోగత్వం కూడా బయటపడుతుంది మేడం. ఖచ్చితంగా ఇది మా పార్టీ వాళ్ళు కూడా చేయాలి. దమ్ముంటే వైసీపీ నేతలు కూడా దీని మీద సమాచార హక్కు చట్టం కింద మా టైంలో మేమేం చేసాం, మీ టైంలో మీరేం చేశారు, కరకట్టకు జరిగినటువంటి ముప్పు ఏంటని చెప్పేసి తీమానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటువంటి తప్పులు ఎప్పుడు కూడా ప్రోత్సహించడు మేడం. ఎందుకంటే ఆయన ప్రజావేదిక కట్టిన తర్వాత వేరే దానికి అక్కడ అవకాశాలు ఇవ్వలేదు, ఎక్కడ రాలేదు. కేవలం ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన అవసరం కాబట్టి దాన్ని కంటిన్యూ చేశారు. అక్కడ దాన్ని బేస్ చేసుకుని ఈ కాడ నుంచి అక్కడ వరకు కూడా ఎక్కడ మూసేయలేదు కదా మేడం. మరి ఈయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా అటువంటి ఆక్యుపేషన్స్ అంతా కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అది మనం ఇప్పుడు లెక్కలు తీసుకుంటే ఖచ్చితంగా 5 ఇయర్స్లో, లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఏం జరిగింది ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఈ వరద ముప్పు వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడడంలో, రక్షించడంలో ప్రభుత్వం కొంతవరకు వైఫల్యం చెందింది అనేది అక్కడెక్కడ వినిపిస్తున్న మాట. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అక్కడక్కడ వినిపించడం కాదు మేడం, కేవలం వైసీపీలో సాక్షి గొట్టమూట పట్టుకుని కొంతమందిని అరేంజ్ చేసుకుని, పెయిడ్ ఆర్టిస్టుల కింద అరేంజ్ చేసుకుని ఓ 10 క్లిప్పింగ్లు తీసి తెల్లారుజామునదే 10 గంటలకదే
12 గంటలకు అదే క్లిప్పింగు, రాత్రి పడుకునే ముందు కూడా అదే క్లిప్పింగు. మీరు వాచ్ చేయండి పక్క ఛానల్స్, ఈవెన్ మొత్తం అన్ని ఛానల్స్లో ఉన్నటువంటి ఈ వరదకు సంబంధించినటువంటి క్లిప్స్ మీరు చూడండి. సాక్షి ప్రత్యేకించి మరి షూట్ చేసుకున్నటువంటి క్లిప్పింగ్ చూడండి మేడం. ఇప్పుడు ఏ వరద ప్రాంతంలో అయినా సరే పూర్వం జరిగినప్పుడు వరదల్లో కూడా హెలికాప్టర్ నుంచి కొంత ఆహార పొట్లాలు దించుతాం కిందకి. దించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏమైనా బిల్డింగ్స్ ఉంటే అక్కడ దించుతారు. బిల్డింగ్ లేని చోట వాటర్ లీకేజ్ లేకున్నటువంటి పరిస్థితులుగా దాన్ని ప్యాకేజ్ చేస్తారు. అది వాటర్లో పడిపోయినా ఎన్ని రోజులైనా వాటర్ ఆహారంలోకి వెళ్దాం అలాగే ప్యాకేజ్ చేసి దింపుతారు. అటువంటి క్లిప్స్ ఒకటి 2 వేలు కావాలని షూట్ చేసుకుని ప్రజల్ని ఎదుగో బాడిలో పడేశారు. ప్రజలకు ఏదో వెచ్చగాళ్ళగా రోడ్డు మీదకి తీసుకొచ్చి పాల ప్యాకెట్ల కోసం, వాటర్ ప్యాకెట్ల కోసం, ఫుడ్ ప్యాకెట్స్ కోసం ఇలా ప్రజల్ని ఎలా హింసిస్తున్నారని చెప్పేసి అదే క్లిప్పింగ్ 66 సార్లు వేశారు. ఒకే క్లిప్పింగ్ని 66 సార్లు సాక్షి ఛానల్ వేశారు. వేరే ఛానల్లో చూపించు మేడం. ముంపు ప్రాంతాల్లో అన్ని ఛానల్స్ వెళ్ళాయి. అన్ని ఛానల్స్ కూడా శభాష్ చంద్రబాబు అంటున్నాయి. కానీ ఈరోజు 80% వరకు కూడా ప్రజలు అక్కడ సంతృప్తికరంగా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు విధానం తృప్తికరంగా ఉన్నారు, సంతృప్తి చెందారు. అక్కడ ఒక 20%లో ఇక్కడ వైసీపీ నేతలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకుని ఆడిస్తున్నటువంటి డ్రామాలో అక్కడ ఏం చేయలేదు, అక్కడ ఏం చేయలేదు, అన్యాయం జరిగిపోయింది, ప్రభుత్వం స్పందించట్లేదు అని ప్రభుత్వం మీద మళ్ళీ బురద జల్లే పని పెట్టుకున్నాడు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా ఈ రోజు వరకు కూడా ఈ గంట వరకు కూడా చేసిన సందర్భం. అసలు మీరు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు కదా. నేను ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. గవర్నర్ ఎలాగిస్తారో, స్పీకర్ ఎలాగిస్తారో ప్రభుత్వం ఎలాగిస్తుంది, ప్రజలే ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వలేనప్పుడు ప్రతిపక్ష నాయకుడని అతను చెప్పుకోవడానికి కూడా అడగడానికి కూడా అర్హత లేకుండా రేపు మనకు చిన్న చిన్న పాయింట్స్ చూసాం మనం. ఆయనకి రిజైన్ చేసి ఎంపీకి వెళ్తాడేమో అన్న సందర్భాన్ని కూడా వార్తలు సోషల్ మీడియాలో మనం చూసాం ఖచ్చితంగా. మరి అటువంటి వాస్తవాలు కూడా రేపు అది అటువంటి విషయాలు కూడా రేపు వాస్తవం వచ్చేమో. ప్రతిపక్ష హోదా అతనికి రాదు కాబట్టి ఈయన కప్పదాడితో ఢిల్లీకి వెళ్ళి నేను కూడా అక్కడ ఉండి శుభ్రంగా నా వ్యవహారాలు నా వ్యాపారాలు చక్కబెట్టుకుంటే బాగుంటుంది అనేది లక్ష్యంతో ఉన్నాడేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను మేడం. అంతే అనుకుంటున్నారు మీరు? అయితే మీరు వాళ్ళు ఏం చెప్పినా సరే ఫైనల్లీ ఇప్పుడు ఈ ఫ్లడ్స్ టైంలో ఈ వరదలు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని రక్షించే క్రమంలో ఏ రకంగానూ కూడా టీడీపీ వైఫల్యం చెందలేదంటారు? 100% కూడా టీడీపీ చేసిందని నేను కూడా ఒక టీడీపీ నాయకుడిగా నేను చెప్పడానికి అంగీకరించను మేడం. ఎందుకంటే ఒక 2% అయినా సరే మైనస్ ఉంటుంది, పడవ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, మనం ఛేదించలేనటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణంలోకి వెళ్ళి. అటువంటి చిన్న చితగా ఉండిపోయి ఉండొచ్చు. అటువంటివి కూడా చంద్రబాబు నాయుడు గారు లేకుండా రాత్రి బాబులు కృషి చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం మేడం ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ బురద జల్లినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆధారపడకుండా వీళ్ళకి ఇదే రాజకీయం తప్ప ప్రజా సర్వీస్ చేయడం కానీ వీళ్ళకి రాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మనసులో బాధపడుతూ పబ్లిక్ అయిన ప్రెస్ మీట్లో ఎందుకు చెత్తంతా మేధేసుకు తిరుగుతారు, మన పరిమాణం చేద్దామని చెప్పేసి మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి మంత్రిని కూడా ఒక్కో మంత్రికి ఒక ఏరియా చెప్పినట్టు చెప్పారు మేడం. ఓకే, ఒక్కో మంత్రికి ఒక్కొక్క ఏరియా, ఒక వార్డుకి ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ వేసినట్టుగా వేసి అక్కడ సర్వీస్ చేస్తుంటే ఈరోజు మరి కళ్ళు కనపడకుండా మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా రేపు ప్రజలు ఖచ్చితంగా మేము చెప్పాం కదా 80% సంతృప్తికరంగా వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. ఇంకా ఆ 10% ఆ 20%లో ఖచ్చితంగా 2-6%కి ఎవరికైనా అందకపోవచ్చు తప్ప అది కూడా అందరూ లేకుండా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు మేడం. ఇప్పుడైతే కారణం ఎవరైనా కావచ్చు, తప్పు ఎవరిదైనా కావచ్చు, ప్రజలది కూడా కావచ్చు, మొత్తానికి ప్రకృతి వైపరీత్యాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూసింది, ముఖ్యంగా విజయవాడ విపరీతంగా చూసింది. భవిష్యత్తు కాలంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవి మానవ తప్పిదాలు కాదు కదండి, ప్రకృతి వైపరీత్యం కదా, ఇలాంటివి రాకుండా ఉండడానికి వచ్చినా ఎదుర్కోవడానికి ప్రస్తుత గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇక్కడ మీరు మానవ తప్పిదాలు కాదనొద్దు మేడం. మేం పరిపాలించినా వాళ్ళ పరిపాలించినా ఒక డిపార్ట్మెంట్ ఉందంటే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మానిటరింగ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ వరకు ఈ 3 నెలలు కూడా వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి వైపరీత్యం ఖచ్చితంగా పొంచి ఉంటుంది. మనం ఏటిగొట్లను కూడా కబ్జా చేసుకుని మరి బలహీనపరుచుకుంటే రేపొద్దున ఇంతకంటే భారీ ప్రమాదాలు జరగవచ్చు. అక్కడ ఇప్పుడు సింగినగర్కే పరిమితమైంది.
కానీ సింగ్ నగర్లోనే ఇదంతా జరిగింది. కానీ మొత్తం విజయవాడ అంతా రేపు పొద్దున్న భవిష్యత్తులో వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే మానవ తప్పిదం మళ్ళీ కంటిన్యూ అవుతాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని రాత్రి బావులు కృషి చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా, ఎందుకంటే ఇటువంటి వరద మనమే చూసి ఇంచుమించు 50 సంవత్సరాల్లో దగ్గరగా అవుతుంది. అది కాకుండా 100 చరిత్ర అయితే 100 సంవత్సరాల్లో కూడా 125 సంవత్సరాల్లో కూడా ఇటువంటి పరిస్థితి మనం చూడలేదని చెప్తారు. నేనైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసిగా మాకు పెద్ద తుఫాను వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు, మాకు జిఎంసీ బాలయ్య గారు స్పీకర్గా ఉన్నారు. అప్పుడు మాకు తెలీదు తుఫాను వచ్చినట్టు. నేను నిద్రపోయాను మా ఇంట్లో, నాకు తెలీదు తుఫాను వచ్చినప్పుడు. తెల్లారితే కానీ నేను తుఫాను వచ్చిందన్న సంగతి తెలీదు. తుఫాను వచ్చింది, చెట్లన్నీ నేలకూలిపోయి మేము నిద్రలో ఉన్నాం. తెల్లన్నాడు చంద్రబాబు నాయుడు అమలాపురంలో ఉన్నారు. ఆర్డీఓని కలెక్టర్ని మేనేజ్ చేసి అది మానిటరింగ్ చేసుకుని తిరిగి అక్కడ మేము కోల్పోయిన వరకు కూడా ఆయన అక్కడ నుంచి వెళ్ళలేదు. వారం రోజులు తిరగకుండా ఆ రోజు మహానుభావుడు ఎక్కడ ఉన్నారో కానీ జేఎంసీ బాలయ్య గారు దగ్గరుండి ఎలక్ట్రిఫికేషన్, కరెంట్ అంతా కూడా అందరికీ కూడా అందేటట్టు, మంచినీళ్ళు అందేటట్టు ఈ రోజు వరకు కూడా ఆయన చేసినటువంటి పనులు చాలా మాకు జ్ఞాపకాలుగా, ఆ తుఫాన్లో చేసినటువంటి పనులు కొన్ని ఈ రోజు వరకు కూడా జ్ఞాపకంగా ఉండిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదన్నా వైపరీత్యం జరిగినప్పుడు నాయకుడు అని కూడా స్పందించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండి ఇప్పుడు మీలాంటి అధికారులందరినీ కూడా మీలాంటి అధికారులందరినీ కూడా మానిటరింగ్ చేస్తూ జూమ్ మీటింగ్ పెట్టి మీరు పలానా ప్లేస్లో ఇలా చేయండి, పలానా ప్లేస్లో ఇలా చేయండి, ఈ విషయాల మీద ఇలా అప్రమత్తంగా ఉండని మానిటరింగ్ చేసాడు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆఫీసులో నుంచి బయటకు రాకుండా జూమ్ మీటింగ్ పెట్టాడు అని వైసీపీ కార్యకర్తలు అంటారు. ఈరోజు కాళ్ళ లోతు నీటిలో తిరిగి అర్ధరాత్రి కూడా ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి మరి ఆ బురదలో దిగి సర్వీస్ చేస్తుంటే కేవలం వీడియో షూటింగ్ల కోసం లేకపోతే ఏబిఎన్ క్లిప్పింగ్ల కోసం ఆ మోకాళ్ళు లోతున్నటువంటి నీళ్ళ దగ్గర దిగుతున్నాడని చెప్పేసి వీళ్ళే ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి సామాన్యులు అని మాట్లాడి కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చింది. వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి అసలు రానేలేదు. వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నారు. వీళ్ళ షూటింగ్ కావాలో కొన్ని క్లిప్పింగ్స్ పెడతారు నటులనే. ఆ నటించినటువంటి నటనే నేను చెప్పాను కదండి, తెల్లారి గంటల అదే క్లిప్పింగ్, మార్నింగ్ అదే క్లిప్పింగ్, 12 గంటలకు అదే, మన నిద్రపోయేటప్పుడు అదే క్లిప్పింగ్ పెడతారు. కాబట్టి మీరు చూడండి, నేను కాదంటే మాత్రం ఈరోజు నేను సమాధానం చెప్తాను మీకు. వాళ్ళు చేసినటువంటి వీడియో షూటింగ్స్ అన్నీ కూడా వరుసెట్టి ఏ విధంగా దుష్ప్రచారంగా ఈరోజు ప్రభుత్వం మీద వాళ్ళ బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ క్లిప్స్ చూస్తే తెలిసిపోద్ది. తద్మా ఛానల్స్లో ఎక్కడా లేవు. ఒక ఏబిఎన్ ఫేవర్గా ఉందేంటి తెలుగుదేశానికి, ఒక ఈటీవీ ఫేవర్గా ఉందేంటి తెలుగుదేశానికి. మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అలాగా సర్వీస్ చేస్తుంటే ముక్కుని వేలేసుకుని అద్భుతం అని చెప్తున్నారు. ప్రపంచంలోనంట చంద్రబాబు నాయుడు తెలియనటువంటి వ్యక్తి ప్రపంచానికి, భారతదేశానికి నేషనల్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని చెప్తారు. మళ్ళీ వీళ్ళు కొత్త పాయింట్, మళ్ళీ నేషనల్ పబ్లిసిటీ ఆయనకి కావాలా? ఎంత దుర్మార్గం అండి. మాట్లాడడానికి హద్దు ఉండాలి. వీళ్ళు హద్దు లేనటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి 11 మంది పరిమితమయ్యారు. వీళ్ళు నోరు అదుపు లేనందుకు కాబట్టి వీళ్ళ 11 మంది అయినా కానీ బుద్ధి రాకుండా అదే స్క్రిప్టు, అదే వ్యవహారం. నేను రోజా గారు చెప్తున్నారు కదా, పాపం మన జబర్దస్త్లో ఉంటాడు కిరాక్, ఏదో పేరుంది, కిరాక్ అభి, ఆయన విశ్లేషించాడు. రాత్రి తాగింది పొద్దున్న దిక్కకుండా ఇలాగా హ్యాంగ్ పట్టుకుంటూ హ్యాంగ్ ఓవర్ చేస్తూ మాట్లాడుతుంది, వీడికి బుద్ధి లేదు అని చెప్పేసి షో చేశాడు ఆయన. అది వాస్తవం అనిపిస్తుంది ప్రజలకు ఈరోజు. అంటే వీళ్ళు మారాలి కదా ఖచ్చితంగా. ఈరోజుకి రోజా లాంటి మంత్రులు అందరూ అనుభవించారు కదా మేడం, ఆవిడ మంత్రిగా అనుభవించారు. ఈరోజు విజయవాడలో ఉండి కనీసం పులిహోర పెట్టలేదు కదా, మజ్జిగ ప్యాకెట్లు అయినా సరే ఒక 100 ప్యాకెట్లు ఆవిడ కొని ప్రజలకు ఇచ్చి ఎందుకు పబ్లిసిటీ చేసుకోకూడదు వీళ్ళు? అది కూడా రావట్లేదు వీళ్ళకి. అందుకే రాజకీయం అంటే పదవి ఉంటేనే పనిచేస్తారనమాట. వీళ్ళు పదవి కోసమే పనిచేస్తారు వీళ్ళు. అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు కదా చేయాల్సింది, మిమ్మల్ని మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. సర్వీస్కి అధికారానికి సంబంధం లేదు మేడం. సర్వీస్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు నేను కూడా వెళ్ళి మనకు తాగుతుంటే అక్కడ టెంట్ వేసుకుని ఆ ప్రజల యొక్క బాగోగులు చూసి వాళ్ళకి సలహా కూడా ఇవ్వచ్చు.
అమ్మ మీరు ఇక్కడ ఉండకండి, ఈ బురద నీళ్ళు ఎక్కువ ఉంటే మీకు కలరా వస్తుంది, లేకపోతే జ్వరాలు వస్తాయి, మీ ఆడు గురించి వెళ్ళిపోద్ది, ఓ 10 రోజులు మీరు ఎక్కడన్నా చుట్టాలింటి దగ్గర ఈ సద్దుమణిగిన వరకు ఈ వరద ప్రాంతం అంతా కూడా హారి తేరిన వరకు కూడా మీరు రండి అని చెప్పి సలహా కూడా వచ్చి మనం అక్కడికి వెళ్ళి అది కూడా చేయట్లేదు వాళ్ళు. మీరు ఇందాక అన్నారు సెంట్రల్ గవర్నమెంట్తో 5 ఏళ్ళు వీళ్ళు సఖ్యతగానే ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంతో, మరి ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ తీసుకురావచ్చు, అయిపోయింది కదా సార్ వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు అసలు కూటమితోనే కదా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు జరిగిన ఈ ఫ్లడ్స్కి, ఈ ముంపుకి, ఈ వరదలకి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాన్ని తీసుకురాబోతున్నారు? ఖచ్చితంగా నిన్న మంత్రి గారు వచ్చి పర్యవేక్షించుకుని వెళ్ళారు. ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ఆయన చూసుకున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులతో కానీ ఈయన కంటిన్యూగా ఒక పక్క తిరుగుతూనే మళ్ళీ కేంద్రంతో సత్సంబంధాలు కంటిన్యూ చేస్తూ, అంటే కూటమి ధర్మాన్ని నెరవేరుస్తూ మాకు ఇంత నష్టం జరిగింది, మాకు ఇది అవసరం అని చెప్తే అప్పటికప్పుడు నేషనల్ బలగాలు తిరిగినటువంటి సందర్భం మనకు అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా వీళ్ళు అంటారు ఒక 1000 పడవలు రప్పించుకోవచ్చు కదా, కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి, ఒక 1000 హెలికాప్టర్లు రప్పించుకోవచ్చు కదా అని ఇదే డైలాగులు చెప్తున్నారు ఈరోజు కూడా. ఈరోజుకి వైసీపీ నేతలు మాట్లాడేది ఇదే. మనకి ఏది అవసరమో అది చంద్రబాబు నాయుడు గారు అక్కడ రప్పించుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాతావరణం కంటే వరద రాకముందు ఉన్నటువంటి వాతావరణం కంటే బెస్ట్ వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ సృష్టించబోతున్నారు ఖచ్చితంగా కేంద్రం సహకారంతో. ఎంతకాలం టైం పడుతుంది అసలు? ఇప్పుడు కొట్టుకుపోయిన ఆ విజయవాడ నగరాన్ని మళ్ళీ పాత విజయవాడగా మార్చడానికి అసలు ఎంత టైం పడుతుంది? ఈ ఫ్లడ్ వాతావరణం అంతా కూడా ఒక 4-5 రోజుల్లో చక్కబడిపోతుంది మేడం. వరదలు తగ్గాయి కాబట్టి వరద తగ్గుతుంది. అక్కడ నుంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏంటనేది ముందుగా దాదాపు ఈరోజు పూర్తవుతుంది అనుకుంటానండి. ఏ కరకట్ట అయితే తెగిపోయిందో అక్కడ ఉండి రామనాయుడు గారు దగ్గరుండి దాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నారు. రాత్రి బావులు పనిచేస్తున్నారు. అది పూర్తయిన కాకుండా నేను వెళ్తానని చెప్పేసి ఒక యంగ్ మినిస్టర్ అయినటువంటి రమానాయుడు గారు అక్కడ ప్రకటించడం జరిగింది. ఆ పనిలోనే ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పని క్లోజ్ అవుతుంది. కానీ పటిష్టంగా భవిష్యత్తులో మనకు 100 సంవత్సరాల వరకు ఈ సబ్జెక్టు మన దృష్టికి రాలేదు విజయవాడలో. ఇంకొక 100 సంవత్సరాలు కాదు, ఇంకొక 1000 సంవత్సరాలు అయినా సరే ఇటువంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుని అంతా కూడా డిజైన్ చేసుకుని చక్కదిద్దే క్రమంలో ఆయన ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కొంచెం టైం పడుతున్నప్పటికీ కూడా మంచి నగరంగా అక్కడ భవిష్యత్తు ఇటువంటి ఉద్రిక్తతలు ఎక్కడ కూడా రాకుండా చంద్రబాబు నాయుడు కృషి చేయడానికి 100% కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు మేడం. మీరు ఇప్పుడు సహాయక చర్యలు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నామని చెప్తున్నారు సార్. మనం ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడదాం. అసలు ఎన్ని ప్రభుత్వాలు నడుచుంటాయి, మరి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఏ ఒక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాని పరిస్థితి ఏంటి అని సమీక్షలు జరపలేదు. అప్పుడు ఆ విషయాన్నే తీసుకుంటే ఈ పార్టీలందరి వైఫల్యం కనిపిస్తుందిగా ప్రకాశం బ్యారేజ్లో. నిజంగానే ప్రజలు భయపడినట్టు ఇంకేదన్నా జరిగి ఉంటే అసలు విజయవాడ నగరాన్ని మనం చూడగలిగేవాళ్ళం? బ్యారేజ్ దగ్గర మనం చూసాం మేడం, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాల్ కట్టారు. నాణ్యత లేకుండా కట్టినటువంటి సందర్భం కూడా మనం అందులో కనబడింది నిన్న. ఎందుకంటే ఆ వాల్లో నుంచి యువతలకి వాటర్ ఫ్లోయింగ్ కన్నం పడి యువతలకు వస్తున్నటువంటి సందర్భం చూసాం. అంటే కాంట్రాక్టర్ కోసమే పనులు చేస్తే ఆ విధంగా ఉంటాయి మేడం. నాణ్యత లేదు అని పూర్తిగా వాళ్ళ మీద మనం బ్లేమ్ చేయలేం కదా. ఇప్పుడు వచ్చిన వరద దీన్ని తట్టుకునే స్థాయి కంటే ఎక్కువ ఉండొచ్చుగా. అది ఊహించి ఖచ్చితంగా మనం రేపొద్దున మనం పరిపాలన ఎదరగా తీసుకెళ్ళకపోతే, ఆ విధంగా మానిటరింగ్ చేసుకుని వెళ్ళకపోతే అందరికీ నష్టమే మేడం. ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూసాం, వైసీపీ పడవలకు రంగులేసి ఒక 3 పడవలు ఆ పడవలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ అందులో అడ్డుకున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి మనకు. అంటే ఇప్పుడు డ్యామేజ్ దగ్గర కావాలని పడవలు వదిలేస్తే రేపొద్దున జరగరాంది ఏదైనా జరిగితే ఆ బ్యారేజ్ దగ్గర మనం ఆ రోజు మహానుభావులు కట్టారు కాబట్టి ఈ రోజు వరకు కూడా కాటన్ ద్వారా వచ్చి కోనసీమలో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు కాబట్టి కొన్ని ఐలాండ్స్ ఈరోజు పట్టెడు అన్నం తింటున్నాయి. 10 మందికి అన్నాన్ని అక్కడ పండించి దేశ అవసరాలను తీర్చే పరిస్థితికి ఆ రోజు నాంది పడినటువంటి సందర్భం. ఇక్కడ కూడా అంతే కదా. అటువంటి బ్యారేజ్ని మనం రేపొద్దున్న ఏదైనా చిన్న తప్పిదం జరిగినా ఎంత ప్రమాదాలు జరుగుతాయి మేడం. అటువంటి పనులు చేయడంలో అదే అంటున్నాను కదండి, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి సూట్ కేసుల కంపెనీలో కోట్ల రూపాయలు గుంజుకున్నటువంటి నేత. కాబట్టి ఇప్పుడు అది ఖచ్చితంగా వైసీపీ తప్పిదం అంటారు మీరు? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఆ 5 సంవత్సరాలు కొంచెం
ఫండింగ్ ఏదంటే బడ్జెట్కి కూడా కొంత డిపార్ట్మెంట్ కొంత అలొకేషన్ చేస్తాం మనం. చేసేటప్పుడు ఈ ఎంత అలొకేషన్ ఎంత చేశారు ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్కి, ఆ కరకట్టకి బురమడేరు అన్న కరకట్టకి ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు అని తీస్తే వీళ్ళ తప్పిదం బయటపడిపోతుంది మేడం. ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పు మానవ తప్పిదం అంటున్నాం చూసారా. ఖచ్చితంగా వాళ్ళు ఉండొచ్చు, రేపు వచ్చి ఈరోజు మేము ఉండొచ్చు, రేపు మళ్ళీ వాళ్ళు రావచ్చు, ఇంకొకరు రావచ్చు. కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం ప్రజలుగా అవసరమైనటువంటి విషయాల్లో పరిపాలనా దక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్ధతిగా వ్యవహరించకపోతే, మానిటరింగ్ విధానం చేత కాకపోతే ఇలాగే ఉంటుంది. అని చంద్రబాబు నాయుడు మానిటరింగ్ విధానం వచ్చు, పరిపాలన వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ప్యాలెస్లో కూర్చుని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఏం చేసుకున్నారనేది వాట్సాప్లోను సోషల్ మీడియాలోను మనం చూసాం. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అలా చేయకుండా ఇటువంటి వ్యవహారాల్లో ఆయన కొంచెం దృష్టి పెట్టుంటే ఈరోజు తప్పుదం జరిగేది కాదు. ఇప్పుడైతే ఆయన దృష్టి అని చెప్పి కూడా ప్రజావేదిక మీద పెట్టుకున్నాడు తప్ప ఆ ప్రజావేదిక ద్వారా ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితిని నెలకొల్చాడు తప్ప ఇటువంటి తప్పుదలని ఆయన గుర్తించలేకుండా 5 సంవత్సరాల కాలయాపన చేస్తే ఇటువంటి ప్రమాదం వచ్చి పడింది మనకు. అయితే ఇప్పుడు ఈ ప్రమాదంలో కొంతవరకు బాధ్యత ఖచ్చితంగా ముందున్న అధికారులది, అధికారాన్ని ఖచ్చితంగా మేడం. అదే అధికారులు కొంతమంది వాళ్ళ వాసన ఇంకా పోకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషిని ప్రజల దృష్టి ఎక్కడ ఆకర్షించబడుతుంది అని చెప్పేసి కొన్ని ఏరియాలో స్లోగా అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్ జరిగింది. ఆహార పొట్లాలు అందించడంలో కానీ, సరఫరా విషయంలో కానీ ఆ తప్పుదలే మేడం. ఇంకా వాళ్ళ పాత అధికారులు ఉండి అక్కడ పాతగా ముఖ్యమంత్రితో సత్సంబంధాలు మెయింటైన్ చేసి డ్యామేజ్ చేయడానికి వాళ్ళు అక్కడ ఎన్నుకున్న పన్నాగంలో బయటపడింది అక్కడక్కడ కూడా. ఇప్పుడు జరుగుతున్నామని కొంతమంది వాళ్ళు చేస్తున్నారంటారు. మరి ఇంత చూసిన మీరు ఆ పార్టీలో నుంచి మళ్ళీ రాజీనామా చేసి మీ పార్టీలోకి వస్తానన్న నాయకుల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? వాళ్ళు మాత్రం అలా చేయరంటారా? అధికారులే చేయగలిగింది నాయకులు చేయరు. అపోజ్ చేస్తున్నాడు మేడం. నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక వ్యక్తి మన దగ్గరికి 5-6 పార్టీలు మారి అధికారం కోసం, అక్కడ అధికారం లేదండి, ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అయ్యే పరిస్థితులు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో జరుగుతుందని మనం అనుకుంటున్నాం, అలాగే గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే కొంతమంది ఉంటారు అధికారాన్నే అనుభవించాలి, వాళ్ళు అధికారంతో చలామణి చేయాలి, పోలీస్ స్టేషన్లు చలామణి చేయాలి, ఆర్డీఓ ఆఫీసులు చలామణి చేయాలి, ఎస్పీ ఆఫీసులు చలామణి చేయాలి. అటువంటి నాయకులు కొందరు ఉంటారు. వాళ్ళ పార్టీలు మారే క్రమంలో గ్రామస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదని నేను ఖచ్చితంగా కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్త దగ్గర నుంచి చాలామంది పార్టీకి అభిమానంతో పనిచేస్తున్న వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? ఆయన రేపు పొద్దున్న ఇటువంటి వాళ్ళని ఆహ్వానిస్తే అక్కడ చాలామంది కేడర్ నీరుగార్చిపోయి భవిష్యత్తులో పార్టీలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి మేడం. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ఇటువంటి వాళ్ళని ఎక్కడ కూడా మనం ప్రోత్సహించకూడదు. నిజంగా పార్టీ వాళ్ళకి అన్యాయం చేసింది అన్నప్పుడు ఆ కాజను చూపిస్తూ సవాల్ చేస్తూ పబ్లిక్గా నాకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు కాబట్టి నేను రోజు పార్టీ మారుతున్నాను, ఆ అన్యాయం చెప్పానండి. ఆ విధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు నాకు ఈ అన్యాయం చేశాడు, నేను పార్టీ మారుతున్నాను, ఇది కాజలని చెప్పండి. అటువంటి ఎక్కడ కూడా పబ్లిక్కి చూపించకుండా కేవలం వ్యక్తిగత విషయాల కోసం నాకు పదవి లేదని, లేకపోతే నాకు పదవి లేకపోతే నా ఏరియాలో నాకు పలుపోటు పోతుందని చెప్పేసి నేను అధికార పార్టీకి కొమ్ము కలిస్తే నేను కొంత సేవ్ అవుతానని చెప్పేసి నా తప్పిదలు కొంత అక్కడ మరుగున పడతాయని చెప్పేసి పార్టీలు మారే వ్యవహారాలు సొంత స్వలాభం కోసం ఇటువంటి వ్యవహారాలు బయటపడుతుంటాయి మేడం. కానీ ఇటువంటిది ఏ పార్టీ ప్రోత్సహించినా నేను తప్పు పడతాను మేడం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సత్యవేడి ఎమ్మెల్యే విషయానికి వస్తే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, దూరం పెట్టాలి, సస్పెండ్ చేయాలి. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు ప్లస్ భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి ఆ వాసన పార్టీ వాళ్ళకి ఎక్కడ రాకుండా దూరం పెట్టాలి వాళ్ళు. ఇంకొక ప్రశ్న సార్, డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఫీల్డ్లో కనిపించలేదు. మీరు కూటమితోనే ప్రభుత్వంలోకి వచ్చారు. మరి సదరు ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు బురదలో దిగి మరీ సేవ చేస్తున్నారు అని. మరి డిప్యూటీ సీఎం గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది కదా. ఆయన ఎందుకు ప్రజల్లో కనిపించట్లేదు? కనపడకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే పార్టీ చెప్పింది కాబట్టి ఆయన వెనకడుగు వేస్తున్నారా? వాస్తవానికైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే ఉంటారు. ఏదైనా కష్టం వస్తే ముందు ఆయనే కనిపించారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ రోజు వరకు ఆయనకు అధికారం లేదు, నిన్ననే కదా అధికారం వచ్చింది. అధికారం రాకముందు కూడా ప్రజలకి ప్రతి కష్టం వచ్చినప్పుడు ప్రజల్లో కనిపించిన ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రజల్లో ఎందుకు కనపడట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్స్ నుంచి విజయం వైపు
ఏ విధంగా వచ్చాడో ఆయనకి మనస్సాక్షికి తెలుసు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన బలం ఏంటి, కూటమితో ఉన్నప్పుడు ఆయన బలం ఏంటి, అప్పుడు పర్సెంటేజ్ ఏంటి, ఇప్పుడు పర్సెంటేజ్ ఏంటి, ఇప్పుడు ఆయనకు జరిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి, ఆయనకు పూర్తిగా అనుభవంతో కూడినటువంటి నేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని రెండు కళ్ళు కింద లెక్క ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన రాలేదు అంటే ఆయన రాకపోవడానికి ఆయన పర్సనల్గా వ్యక్తిగత కారణాలు అంటూ ఏమీ లేవు. సినీ గ్లామర్ ఉంది, అక్కడ బర్త్డే ఫంక్షన్స్ అడవుడిలో అడవుడి కాదు చేసుకోవట్లేదు, కానీ బర్త్డేని వీరాభిమానులు కొంతమంది ఉంటారు. ఆయన వరద దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా హ్యాపీ బర్త్డే అనేవాడు ఒకడు ఉంటాడు. లేకపోతే పెద్ద కేక్ కట్టుకొచ్చి అక్కడ పెట్టి మీరు కట్ చేయాలంటారు, రాబోయే కేక్ పట్టరా నేను కట్ చేసానని అంటాడు అక్కడ. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. కానీ 4 కోట్ల రూపాయలు దగ్గరగా 2 రాష్ట్రాలు కలిపి 6 కోట్ల రూపాయలు ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్నటువంటి డబ్బుని ఎవరో అధికారాలను అడ్డు పెట్టుకునో, లేకపోతే వాళ్ళ అన్నయ్య గారు రాజ్యసభ చేశాడు కదా, కాంగ్రెస్ పార్టీ లీడర్గా వ్యవహరించాడు కదా అని అప్పుడు వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టి సంపాదించుకుంది కాదు. తన చెమట వచ్చి సంపాదించినటువంటి డబ్బుని ఈరోజు 6 కోట్ల రూపాయలు ఆంధ్రులకి ఇచ్చినటువంటి సందర్భం. 400 పంచాయతీలు అక్కడ నిర్బంధంలో ఉండిపోయి వరద నిర్బంధంలో ఉండిపోతున్నాయి. కాబట్టి ఆ 400 పంచాయతీలు కూడా ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయలు చెప్పి నేను ఇస్తున్నాను అని చెప్పేసి సొంతంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం మెచ్చుకుంటూ, ఆయన రాలేనటువంటి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుతో పాటు పక్కనే సమానంగా తిరగలేదంటే, ఓ పక్క చంద్రబాబు నాయుడు తిరిగి, ఓ పక్క లోకేష్ తిరిగి, ఓ పక్క పవన్ కళ్యాణ్ తిరిగితే ప్రజలకు కొంచెం అందాల్సినటువంటి సదుపాయాలు కొంచెం కుంటుపడి యంత్రాంగం అంతా వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 1 కోటి రూపాయలు ఇచ్చాడంటండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అది జమ అయిందో లేదో నాకు తెలియదు, కానీ అనౌన్స్ చేసింది 1 కోటి రూపాయలు. అనుకుందాం, ఇవ్వకపోయినా బాగుండేది. ఎందుకు అలా ఎందుకు అంటున్నారు? ఇవ్వకపోయినా అంటే ఇది కూడా సినిమా యాక్టర్లు ఇచ్చారు మేడం, సినిమా యాక్టర్లు ఇచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని నువ్వేం చేసావో నీకు తెలుసు. ఆ 400 పంచాయతీలకు ఇచ్చినప్పుడు అన్ని పంచాయతీలకు కూడా నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి. అంత డబ్బు ఉంది కదా నీ దగ్గర. ఏమో ఆయన ఇవ్వగలిగింది 1 కోటి రూపాయలే అయ్యి ఉండొచ్చు కదా. అదే అంటున్నాను మేడం. ఆయనకి ఎక్కడ కూడా, ఎందుకు చెప్తున్నానంటే ఆ పాయింట్, ఆయనకి ఎక్కడ కూడా సర్వీస్ దృక్పథం లేదు మేడం. ఎందుకంటే చూసాం కదా, గత వరదలో హెలికాప్టర్లో వెళ్తూ హెలికాప్టర్లో సెల్ఫీలు తీసుకున్నటువంటి సందర్భం, ఫోటోలు విజువల్స్ మనం చూసాం. హెలికాప్టర్లో సెల్ఫీలు తీసుకున్నారు వాళ్ళు వరదకి వెళ్ళి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకవేళ నిజంగానే ఒక నిమిషం మీరు ఈ హెలికాప్టర్ టాపిక్కే చెప్పేస్తాను. ఇప్పుడు నిజంగానే హెలికాప్టర్లో వెళ్తూ సెల్ఫీలు తీసుకున్నారని మీరు అంటున్నారు, కానీ ఒకప్పుడు పెట్టిందే నేను కాదనట్లేదు. ఒకప్పుడు ప్రభుత్వంలో, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా సదరు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లోనే వెళ్ళారు. ఇవాళ మాత్రమే ఆయన నీళ్లలోనూ బురదలోనూ దిగిన సందర్భాలను. ఇంతకుముందు ప్రతిసారి వరద వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లోనే వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లోనే వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు అలానే వెళ్ళారు. ఇప్పుడే కదా జనాల్లోకి నీళ్ళల్లోకి వచ్చారు. కరెక్ట్ కదా మేడం చెప్పింది, నేను ఒప్పుకోను. ఎందుకంటే విశాఖపట్నంలో తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడ దిగి ఆ చెట్లు ఆయన కూడా ఒక చేసి రంపంతో అవి కోసి తొలగించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే సర్వీస్ దృక్పథం అనేది ఒక అలవాటు ఉంటుంది మేడం. సర్వీస్ ఊరికనే రాదు, కొంత బ్లడ్లోనూ ఉంటుంది, కొంత అనుభవం రీత్యా కూడా సర్వీస్ వస్తుంది. కానీ ఈయనకి అది రాలేదు. మరి మీరు బ్లడ్లో ఉంటుంది అంటే జననేత కుమారుడు అని ఆయనకు పేరు ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అది రాలేదు ఎక్కడ కూడా. ఎందుకు రాలేదంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకునేమో ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి రాజీనామా చేయించి ఆయన ఎంపీగా పోటీ చేసి వెళ్ళినటువంటి సందర్భం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే నైజం. నేను ఎందుకు శాంపుల్గా వివేకానంద రెడ్డి గారు ఎంపీ ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఆ రోజు కూడా తండ్రి గారికి విసుకుంది, ఇక ఇక్కడ ఉంటే సుఖం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంటే నా అసలు రాలేదు, అస్సలు ఎక్కడ రాలేదు మేడం. సేవా దృక్పథం అంటే సాక్షి పేపర్ రూపాయికి పెట్టి ఈ రోజుకు 6 రూపాయలకి అమ్మడమా? చెప్పండి మేడం. పేపర్ వ్యాపారం కదా. వ్యాపారం కాదు, మరి రూపాయికి ఎందుకు మొదలు పెట్టావు నువ్వు? సేవతోటి రూపాయికి ఎందుకు మొదలు పెట్టావు నువ్వు? ఈ రోజు 6 రూపాయలకి ఎందుకు చేసావు? ప్రతిదీ కూడా నువ్వు ఏదైనా
అడుగు వేసామంటే ఆ అడుగు వేస్తే ఆ అడుగుకి నాకు ఎంత వస్తుంది, అదే లెక్కలతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యాపార స్టైలు అదే రాజకీయంలో కనబడింది. అది రాజకీయంలో కనబడింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆయన 11 స్థానాలకి కొనుమరుగైపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష హోదా నాకు ఎందుకు ఎవరని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఎంతో కొంత సర్వీస్ని ప్రజలు చూస్తే కనీసం అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు కూర్చున్నట్టు 23లో దాటైన 30 అయినా రావాలి. అటువంటి పరిస్థితి కూడా అతనికి రాలేదంటే చాలా తప్పిదం ఆయన పరిపాలనా యంత్రాంగంలో పరిపాలనా విధానంలో ప్రజలు చూశారు. అందుకని ఆయనకి అధికారం ఇవ్వలేదు. ఇప్పుడైతే ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా లేదని మీరు అంటున్నారు. ఖచ్చితంగా అనమాట. మేము ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు అంతే. మేము ఇవ్వాలంటే 18 ఉండాలి కాబట్టి మీది కాదు, ప్రజలే ఇవ్వలేదు. ప్రజలే ఇవ్వలేదండి. ఎంత దెబ్బలాడినా ప్రజలే ఇవ్వాలి. భవిష్యత్తు కాలంలో ఇప్పుడు ఫైనల్గా ఈ 4 సంవత్సరాల కాలంలో రాజకీయాలకు అతీతంగా ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా మిగిలిన 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో, ఆ రాష్ట్రాన్ని ఎటువైపుగా నడిపించాలి అనే ఉద్దేశంతో మీ నాయకత్వం ఉందో చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఓ పక్క ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉంటే 4.5 సంవత్సరాలు కూడా ఏ విధంగా అనుకున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు యువత ఉంది మేడం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఫ్యాక్టరీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి, కంపెనీలు వెళ్ళిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ వెనక్కి రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ వరద వచ్చింది, ఎంత లాస్ మేడం. అటువంటి వాళ్ళు పారిశ్రామిక విధానం మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఎంత ఆచితూచి ఆలోచించుకుని వస్తారు మేడం. ₹1 పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళ పెట్టుబడి, ₹1000 అక్కడ పెట్టుబడి పెడితేనే కదా మన దగ్గర ₹10 కూలి తీసుకునేవాడు వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇంత ఉపాధిని మనం కోల్పోయే పరిస్థితులు ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడ్డాయి. కానీ ఇవన్నీ కూడా మరి ఆయన వయసు, ఆరోగ్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎక్కడా కూడా భగవంతుడు రేపు వినాయక చవితి సందర్భంగా వీళ్ళిద్దరికి కూడా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రజలకు అవసరం మేడం. ఎందుకంటే వీళ్ళు ఆరోగ్యంగా ఆలోచనతో పనిచేయగలిగితే ఇక్కడ యువతకు ముందు భవిష్యత్తు ఉండాలి. యువతకు భవిష్యత్తు లేకుండా యువతనే చూసాం, వీళ్ళు మత్తు పానీయాల వైపు ఏ విధంగా యువతను గెంటేశారు. ఎందుకంటే ఒక లెక్కర్లోనే చాలామంది బానిసలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చి, చీప్ లెక్కర్స్ని తీసుకొచ్చి వీళ్ళ లివర్స్తో, వీళ్ళ ఆరోగ్యంతో, ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకుంటూ పరిపాలించుకుంటూ ఈ 4.5 సంవత్సరాలు కూడా చాలా మోయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. వీళ్ళిద్దరు కూడా మంచి సహకారాన్ని కేంద్రం కూడా ఇచ్చి ఆదుకుని, బీజేపీ కూడా ఇచ్చి ఆదుకుని ఎదరికి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్రతి పని కంప్లీట్ అవుతుంది. యువతకు ముందుగా భవిష్యత్తు దొరుకుతుంది మేడం. ఇక్కడ కంపెనీలు రాకుండా, మనకు పని లేకుండా ఇక్కడ నుంచి వలసపోయే పరిస్థితులు ఉంటే రేపొద్దున మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి మేడం. అది లేకుండా ముందు వీళ్ళిద్దరికీ అవకాశాలు కల్పించి వీళ్ళిద్దరికీ కూడా ముందు ఆరోగ్యాలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత రిస్క్ చేసి వ్యవహారాల్లో చేస్తున్నాడో మనం చూసాం. రాత్రి నేను ఒక విజువల్ చూశాను. ఒక కరకట్ట మీద వచ్చి కూర్చుండి పడిపోయి కాళ్ళు ఎట్లా ఆయన ఇలా చదువు చేసుకుంటున్నాడు. అంటే మనకి 50 సంవత్సరాలు ఉంటేనే ఒక గట్టిగా ఇంట్లో బాగుంది కదా నువ్వు పూట గట్టిగా భోజనం చేస్తే మనం మళ్ళీ మధ్యాహ్నానికి లేసే పరిస్థితి ఉండదు. మనకంతా ఒళ్ళు మొత్తెక్కిపోతుంది మనకు. ఆ వయసులో ఆయన తిరిగి వచ్చి ఆయన కాళ్ళు ఎలా పట్టుకుంటే నాకు నిజంగా రాత్రి రాజకీయం అంటే ఎలా ఉంటుందన్నమాట. కోరుకున్న రాజకీయం కదా ఇది, కోరి తెచ్చుకున్న రాజకీయమే కదా. ఇప్పుడు అధికారం కావాలి అని ఆయన కూడా ప్రయత్నం చేసి ప్రజలు పట్టం కడితే వచ్చిన రాజకీయమే. ఆయన వద్దనుకుంటే తీసుకురాలేదు ప్రజలు. ఎందుకంటే అవతల ఫెయిల్యూర్స్ బాగా యువతల చంద్రబాబు నాయుడుకి బాగా ఉపయోగపడ్డాయి. తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీతో కూటమి ప్రభుత్వం రావడానికి కారణం అవన్నీ కూడా ఇందాకన్నాను కదా, ఆటుపోట్లకి అన్నీ కూడా చూసుకుంటూ విజయం వైపు ప్రయాణించుకుంటూ పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం.
అందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏదో నా ఫోకస్ కూడా కావాలని వెళ్ళిపోయి ఆ వరదలోకి వెళ్ళి మళ్ళీ ఆటు కెమెరాలు ఇటు తిరిగే పరిస్థితి ఉంటుంది, డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎన్నో ఆలోచించుకునే అవన్నీ కూడా నాకు ఈ 10 సంవత్సరాలు లేకపోతే నా అన్నగారు చిరంజీవి గారు ఉన్నప్పుడు రాజకీయాలు ఏ విధంగా మా రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడ్డాయి, ఇప్పుడే ఉపయోగపడింది. ఇప్పుడు ఏ పర్సెంట్తో మేము కట్టెక్కాం, 21 పోటీ చేస్తే 21 సీట్లు ఎలా నెగ్గగలిగాం అనేది ఆయన దగ్గర ఉంది. కాబట్టి చాలా పద్ధతిగా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ రాలేదనే మాట వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను మేడం. ఎందుకంటే ఆయన వెళ్ళి మీ మీడియా ఎటువైపు పరిగెడుతుంది, అప్పుడు డిస్టర్బ్ ఎక్కడ జరుగుతుంది, పరిపాలన ప్రజలకు అందవలసిన సాయం ఎలాగెళ్తుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అందరూ కంట్రోల్లో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం నాయకుడిగా నేను భావిస్తున్నాను మేడం. అంటే ప్రజాక్షేమం కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4.5 సంవత్సరాల్లో ప్రజాక్షేమం కోసం పనిచేస్తారు అనేది మీరు బలంగా నమ్ముతున్న విషయం. ఖచ్చితంగా మేడం. అయితే ఒక విషయం చెప్పండి సార్, టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇవన్నీ పక్కకు పెడితే వరదలు అనే విషయాన్ని రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారా లేదా? వరదలు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే అది అవసరం లేదు మేడం. ఎన్నో వరదలు చూశాడు, ఎన్నో తుఫాన్లు చూశాడు, 4వ ముఖ్యమంత్రి ఆయన. దీన్ని ఆ విధంగా తత్మా వాళ్ళు వేరే ఫోకస్లో పెట్టుకుని ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏదో ప్యాకింగ్ జరుగుతుంటుంది, ఆ ప్యాకింగ్ మీద నేను చేసి ఫోటో దిగి వాట్సాప్లో పెట్టుకుంటే ఇటువంటి స్టిల్స్ కూడా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అవి పెద్దగా పట్టించుకోకలేదు. నాయకుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఎలా మానిటరింగ్ చేస్తున్నాడో, కేంద్రంతో ఏ విధంగా స్పందించి కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి రప్పించుకుంటున్నాడో, వాళ్ళ సహాయ సహకారాలు ఏం తీసుకుంటున్నాడో, రేపొద్దున బడ్జెట్ ఏం తెస్తాడో, పరిపాలనా యంత్రాంగంలో రేపొద్దున ఎలా తీసుకెళ్తున్నాడో అనే రూట్లో మనం ఆయన చూడాలి తప్ప ఈ సెల్ఫ్స్ అన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఎప్పుడు ఉంటాయి, దాని గురించి ఆలోచించకుండా మనం ప్రజల యొక్క యోగక్షేమాలు కోరే వ్యక్తులుగా ప్రజలకు అందుతుందా లేదా, అందకపోతే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిగా మీరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు జెన్యూన్గా చెప్పండి, నిజాయితీగా చంద్రబాబు నాయుడు ఇక్కడ అందట్లేదు, పలానా దిక్కుని సింగనగర్లో పలానా వార్డులు ఇది అందలేదు, పలానా ఫ్యామిలీకి ఇది అందలేదు, నా దగ్గర లిస్ట్ ఉంది, మీ దగ్గర కూడా మానిటరింగ్ ఉంది కదా, వాలంటరింగ్ వ్యవస్థ. మరి మీరు చెప్తే ఇప్పుడు అలా చెప్తే వాళ్ళని కూడా మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని అనరా? నేను వాలంటరీ లిస్ట్ ఉంటుంది కదా మేడం, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళకు ఆఫీసులో పెట్టుకుని ఉన్న లిస్ట్ ఏది, కార్యకర్తనే వాలంటీర్స్ చేసుకున్నామని ప్రకటన చేసిన సందర్భాలు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు, వాలంటీర్స్ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు కదా అని పొద్దున డిబేట్లో నాయకుడు అడుగుతున్నాడు, వైసీపీ నాయకుడు మమ్మల్ని ఎలా చేసుకుంటాం. వాళ్ళు వాలంటరీ కార్యకర్తలని తెలిసింది అక్కడికి వెళ్ళి దాకా ఏదో అలా అల్లరి చేస్తే అదే మళ్ళీ ప్రభుత్వానికి సర్టిఫికేట్ వస్తుంది కదా, వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారు, అందులో ఉపయోగించుకోరు. ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకోకపోవడానికి పార్టీ కార్యకర్తలను ముద్రేశారు కాబట్టి పక్కన పడేశారు. కాబట్టి ఆ వ్యవస్థను మీరు మీ పార్టీ క్షేమం కోసమో లేకపోతే ప్రజాక్షేమం కోసం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ డేటాను మీరు సంపాదించి డైరెక్ట్గా ఒక 100 పేర్లు ఇవ్వనండి, అందలేదని. మనం 35 మందిని హత్య చేశారని చెప్పేసి ఒగ్గోలు పెట్టినటువంటి వైసీపీ నాయకుల్ని హోమ్ మినిస్టర్ గారు అనిత గారు లిస్ట్ పట్టరండి, రండి ఇవ్వండి, ఎవరిందని చచ్చిపోయారో పేర్లతో సొంత నాకు ఇవ్వండి, నేను వాళ్ళ సంగతి చూస్తానని చెప్పి సవాల్ చేస్తే లిస్ట్ పట్టుకెళ్ళి నాదులు లేడు. అలాగే ఈ రోజు నుంచి కూడా మీ ముందు మీ మీడియా, మీ శ్రీ మీడియా ద్వారా నేను సవాల్ చేస్తున్నాను, ఒక 100 పేర్లు పెట్టరండి, అందలేదని. 100లో 2కి అందుతుంది, కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంది, అక్కడ సహకారం వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే వాళ్ళు కేవలం అసత్య ఆరోపణలు చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయకుండా, నిజాయితీగా ఎక్కడైనా జరగకపోతే సహాయ చర్యలు అందకపోతే వాళ్ళు తీసుకొస్తే మీరు చేయడానికి రెడీగా ఖచ్చితంగా. మా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల యొక్క సర్వీసు తప్ప అక్కడ రాజకీయాలు ఉండవండి. అక్కడ ఇటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం ఆయన ఖచ్చితంగా. మీరు చేయాలనుకుంటున్నారా, మీరు రాజకీయం చేస్తున్నారు ఖచ్చితంగా. మీ క్లిప్పింగ్స్, మీ టీవీస్, మీ మీడియా అంతా కూడా మేము చూస్తున్నాం కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుసు. కానీ మీరు నిజంగా లోగడ 35 హత్యలు చేసేసారన్న లిస్టుని మీరు ఎలా పక్కన పడేసి మళ్ళీ దోకున్నారో ఆరోపణ చేసి, అలా కాకుండా మీకు ఒక 100 మందికి అక్కడ న్యాయం జరగలేదని ఒక లిస్ట్ ఒకటి పట్టరండి. ఆ 100 మంది వైసీపీ కార్యకర్తలైనా సరే మేము దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు రేపు అదే చెప్తారండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే వాదన అదే ఉంటుంది, మా వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలకు చేయలేదని చెప్తున్నారో రేపొద్దున మళ్ళీ తీసుకొస్తారనమాట. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అందలేదని తీస్తారు, వాళ్ళు అందలేకపోతే ఖచ్చితంగా తీసుకురండి, లిస్ట్ ఇవ్వండి, ప్రభుత్వానికి సబ్మిట్ చేయండి.
ఎవరికి ఏ సహాయం అందలేదు. ప్రభుత్వం దానికి బాధ్యత వహించి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు విపత్తులో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదం కొంచెం తగ్గిన దాని నుంచి బయటపడడానికి మాత్రం చాలా సమయమే పడుతుంది. దానికి ప్రతి మనిషి సహకారం కావాలి. ఇలాంటి ప్రమాదాలు లేదా ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ప్రజాక్షేమం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ఖచ్చితంగా ప్రజల మనసుల్లో ఉండిపోతారు అనేది నిజం. అలాంటి నాయకులు కావాలి, అలాంటి పరిపాలన కావాలి అని కోరుకుందాం. అలానే ప్రకృతిలో ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.